ఒక వ్యూహం కొంచెం ఫలించింది. 2014, 19, 24 3 సార్లు అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాస్త పుంజుకుంది. పుంజుకోగానే మళ్ళీ దిక్కుమాలిన రాజకీయాలు ప్రారంభించింది. దిక్కుమాలని ఎందుకు అంటున్నానంటే, గోతికాడ నక్కలా వెయిట్ చేస్తానంటాం. అవతల వాళ్ళ మధ్యన గొడవలు వస్తాయి అన్నట్టు. చిన్న లెక్కేసుకుందాం, 292 స్థానాలు ఎన్డీఏ. అదే సందర్భంలో బీజేపీకే 240 వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినాయి ఎన్ని? 99. ఈ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే భయంకరంగా, అంటే ఇప్పుడు ఇటు తెలుగుదేశం జేడీయూని తీసుకోవాలి, అట్లాగే ఇతర పక్షాలు లైక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ కూడా తీసుకోవాలి. ఇవన్నీ సాధ్యమవుతుందా? ఒరిస్సా నవీన్ పట్నాయక్ వీళ్ళందరినీ కూడా, ఏఐఏడీఎంకే వీళ్ళందరినీ కూడా తీసుకోవాలి. ఒకే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన విభేదాలు ఉంటే ఇద్దరిని కలుపుకెళ్ళాలి. అది అసలు సాధ్యమా? రెండవది, మేము వెయిట్ చేస్తాం అంటే ఎప్పటికప్పుడు గొయ్యి తవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి ప్రకటన. ఇలాంటి పరిస్థితి, ఈ సిచ్యుయేషన్ ప్రపంచ దేశాలకు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి బిగించేస్తారు, బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద డ్యామ్ కట్టాం, ఆ డ్యాంలో ఒక బొక్క మొత్తం డ్యామును నాశనం చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక కట్టుబాటును నాశనం చేయడం కోసం విదేశీ శక్తుల ఆలోచన. ఇప్పుడు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ గోతికాడ నక్కల్లాగా మేము వెయిట్ చేయం, ప్రధాన ప్రతిపక్ష పాత్ర బాధ్యతగా పోషిస్తాం. ఇప్పుడు మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర కిందసారి బాధ్యతగా పోషించాం కాబట్టి సీట్లు పెంచారు, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ పాత్ర మరింత పోషించి అధికారంలోకి వస్తామని చెప్పాలి. అప్పుడు సంస్కారయుతంగా ఉంటుంది, బాధ్యతాయుతంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా వ్యవహరించడం ఎంతవరకు సబ్బో ఆలోచించుకోవాల్సి ఉంది.